ఓకే, ఏంటి అసలు ఎలా ఉంటుంది ఈసారి పోటీ? ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం ఒక్కసారిగా కరోనా వచ్చింది, అది వెనక్కి వెళ్ళింది. దానికి ముందు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి ఒక సాధనకు వచ్చారు. అది కొందరికి వచ్చే పథకాలు, అది ఆయన ఇచ్చిన ఆహ్వానం. జగన్మోహన్ వచ్చారు, ఆ పథకాలు ఇచ్చారు, అక్కడ అక్కడితో పోయింది, దాని కథలే. ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మనం నిర్ణయించుకోవాలి. అది మన ప్రజలు, మన కూలీలు, మన అక్కులు, మన బావులు మనం తమ నిర్ణయించుకుని ఈ రాష్ట్రానికి ముందు పోవాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేసి మన ఏపీని బాగు చేసుకోవాలి. ఇవాళ మన ఏపీలో రాజధాని లేదు, ప్రజలు లేవు, పనులు లేవు, ఎక్కడో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బంది కానీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఆకట్టుకొని దీన్ని డీల్ చేయని కోరుతాను. ఇప్పుడు మా చేపలు కానీ, మా టీఎం కొనులు కానీ, తర్వాత మా కార్మికులు కానీ ఇవాళ కాళేశ్వరం మార్కెట్టు ఆ చివరి నుంచి ఈ చివరికి వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసిన వీళ్ళందరూ అప్పుల పళ్ళు వెళ్ళిపోయారు పాపం. ఒకప్పుడు అందరూ బతుకునాలే. ఇప్పుడు చంద్రబాబు హయాంలో కానీ, వైఎస్ రాజు హయాంలో కానీ వీళ్ళన్నీ పెంచారు. ఆ పెంచిన వలంగా ఇవాళ మా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. మా కాళేశ్వరం మార్కెట్ కానీ, అటు దళారులు కానీ, అటు పూల కొట్టలు కానీ, ఇటు మధ్య కుటుంబాలు కానీ ఇవన్నీ బావాలంటే ముందు రోడ్లు రావాలా, పరిస్థితి రావాలా, లైన్కి రావాలా. ఇవన్నీ అవ్వాలంటే చంద్రబాబు వద్ది, ఆయన వస్తే మంది. ఇవాళ భీమస్ ఎంత 2000, అవాళ భీమస్ ఎంత 1000 రూపాయలు, అవాళ తున్ని అంతా బట్టలంతా ఇవన్నీ పెంచుకోవాలి. జగన్మోహన్ కూడా అది డబ్బులు ఇచ్చారు కాదలే, డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. కొంచెం ఆ పథకం ఎవరికి వచ్చినాయి? ఈయనకి ఇచ్చాడు, ఈయనకి ఇచ్చాడు, ఈయనకి ఇవ్వలే, ఆయనకి ఇచ్చాడు, ఆయనకి ఇవ్వలే. ఇలా పోతుందిగా ఇవ్వండి మీరు పథకాలు, నేను వాళ్ళకి ఇవ్వండి, పనులు చూపించండి, 10 మంది న్యాయం చేయండి. చేస్తే మన దేశం అభివృద్ధికి వెళ్తుంది. అదొకటి. ఈ మందు ఇంత కోటు 300 నింగేస్తాడు అడ్డంగా, అది పిచ్చి మంది. అది తాగేసి కొన్ని వందలు చచ్చిపోయారు. ఇగో ఈ మా షాపులలో కానీ, మా పేటలో కానీ, మా రాజహాస్పిటల్ మందు తాగి చాలామంది ఇది అయిపోయారు. అలా కాకుండా మందుని రేపు తగ్గించి మేము రేట్లు తగ్గాల, అభివృద్ధి అవ్వాలా, 10 మంది బాగుంటే పవన్ని చంద్రబాబు గెలిపేద్దాం. అక్కడ ఆ పెద్దని గెలిపిద్దాం. ఆ పెద్దానికి పెద్ద మాట ఇచ్చారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గురువారం ఎమ్మెల్యే గాను వాళ్ళందరూ కలిసి రోడ్లు చేస్తాడు, అభివృద్ధి అవుద్ది, మన విలేజ్ బాగుంటాయి, అన్ని ఊర్లు బాగున్నాయి. ఆయన రాష్ట్రం గట్టిగా పోరాడుతాడు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు, ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు? ఇద్దరు పోటీ అంటే ఆసిఫ్ గారు బాగుంది, వాళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా అది తర్వాత అక్కడ బంధం బాగుంది, కొన్ని ఏరియాలు బాగున్నాయి, కొన్ని అలాగే బాగున్నాయి. వయసు నాయకులు అలాగే బాగున్నాయి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి డెవలప్మెంట్ చేసుకొస్తాను. అది రేపు ఫలితం రేపు తెలిసిపోద్ది, జూన్ 4 తెలిసిపోద్ది. మేము వాళ్ళదాన్ని అంటే మనం మన కొడుకోవద్దు, అది ప్రజలనే నేస్తాడు. ఇప్పుడు చేసిన పని చంద్రబాబు మంచి పని చేశాడు, మన వైఎస్ రాజు మంచి చేశాడు, వాళ్ళు నేస్తారు. అంతవరకు మనం వేసిన చేయాలి కాబట్టి అయితే మనం ఈరోజు మా ఆంధ్రప్రదేశ్కి రేట్లు తగ్గించి మనం 10 మందికి మెలిచాం. మనం అర్థమైనా అన్ని ఊరు బస్సులు మనం రోడ్డు బాగుంటే 10 మంది కూలికి పోతారు. టైంకి బస్సులు వీళ్ళు పొద్దున 3 వస్తారు, మళ్ళీ వెళ్ళడానికి బస్సు ఉండదు. నేనంతే, నేను పొద్దున్న 3 వచ్చి వ్యాపారానికి ఇప్పుడు వచ్చా. అలా కాకుండా అన్ని ఏరియాలో బస్సులు నడవాలి, లైన్కి రావాలి, 10 మంది బాగాలంటే చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి బాగుంటుంది. నా పేరు టీఎఫ్ఆర్, ఎరిపోదాం తమ్ముడిని, మాది కొట్టు రాజరాజపేట, ఇల్లు రాజరాజపేట. కొట్టేమంటే మన వంట జిల్లా కంటే మీ అందరూ బాగుంటే ఆయన గెలిపిద్దాం. నమస్తే అన్న, మీ పేరు? హేమంత్. ఏం చేస్తుంటావు అన్న? ఆటో. ఏ ఏరియా మీది, ఏ నియోజకవర్గం అన్న? ఇదేనా? ఇదైతే ఇదే ఈ నియోజకవర్గమే. రైట్. ఏంటన్నా చాలా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఎవరి పాలన బాగా అనిపించింది మీకు? చంద్రబాబే. ఈసారి ఎలా ఉండిపోతుంది మరి పోటీ? చంద్రబాబు వస్తాడు పక్కగా, ఖచ్చితంగా చంద్రబాబు వచ్చేది. ఏంటి అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ పరిపాలన చూసాం కదా, అందుకనే. నచ్చలేదు జగన్ గారి పాలన మీకు? సూపర్ ఉందానా, సూపర్ అంటే సూపర్. ఇంకేంటనా, సరిగ్గా చేయలేదన్నా ఏమి. చంద్రబాబు చేసినంత అసలు చేయలేదు. డెవలప్మెంట్ ఏమైనా ఉందా మీ విజయవాడ ప్రాంతంలో? ఏమీ లేదు, ఏమి లేదన్నా. అసలు చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అయ్యేది. అసలు మీరున్న ఈ ప్రాంతంలో, పశ్చిమ నియోజకవర్గంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు? ఎవరు వచ్చినా పట్టించుకోవట్లే. చంద్రబాబు ఉన్నప్పుడు అయితే పట్టించుకునేవారు అందరూ, ఇప్పుడైతే ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిచారు. మరి ఇప్పుడు ఆయన వేరే చోట ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి, సెంటర్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు మీ ప్రాంతాన్ని ఎంత మేర డెవలప్ చేశారంటారు ఆయన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నంతసేపు? వెల్లంపల్లి అయితే కొద్దిగా చేసాడు, పర్లా వెల్లంపల్లి అయితే. జగన్ పరిపాలన మాత్రం బాగా. ఏంటండి ఇక్కడ ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఎవరు గెలిస్తే మీ ప్రాంతం కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారు?
ఇప్పుడు పోటీ అయితే సుజనా చౌదరి గెలిచేస్తారు అన్న పక్కాగా. కానీ అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అలా ఉంది, ఒక ఊపు అయితే అలా ఊపుతుంది ప్రస్తుతానికి అయితే. ప్రస్తుతానికి అయితే సుజనా చౌదరి గారు ఊపు ఉందంటారు. ఇదే సుజనా చౌదరి గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు మీ ప్రాంతానికి? జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు ఎలా చేశారు ఇప్పుడు అలాగే చేస్తారు ఆయన కూడా. అంటే ప్రధానంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక సంబంధించిన ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఓట్లు ఎంతవరకు ఈ సుజనా చౌదరి గారికి వచ్చే అవకాశం ఉంటుందంటారు, ఆసిఫ్ గారికి పడే అవకాశం ఉంటుందంటారు ముస్లిం ఓట్లు? మరి అలాగైతే ఇటుపక్క కూడా బీజేపీ తరఫున సుజనా చౌదరి తరఫున బేగ్గరాల అబ్బాయి కూడా ముస్లింసే, మరి ఆయనకు కూడా పడే అవకాశాలు ఉంటాయి కదా. అయితే అలాగనుకునే సీటు ఇవ్వాలండి. మరి బేగ్గరాల అబ్బాయి కూడా టీడీపీ కదా, మరి ఆయన కూడా ఇచ్చి ఆయన చూసిన కూడా చెప్పలేము. కానీ సుజనా చౌదరి వస్తాడు రావడం అయితే. బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారన్న ఇక్కడ మీ ప్రాంతంలో? చాలా వరకు ఉంటుంది, ఒక 90% దాకా ఉంటుంది. ఖచ్చితంగా సుజనా చౌదరి గెలుస్తారంటారు? గెలుస్తారు పక్కగా. ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుందంటారన్న ఆయనకి? తెలియదు, మాత్రం తెలియదు. రావడం అయితే పక్క సుజనా చౌదరి వస్తుంది. ఓవరాల్గా ఎలా ఉంటుంది పోటీ ఈసారి? స్టేట్ వైడ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి నుంచి వస్తూ ఉన్నారు, వైసీపీ నుంచి జగన్ గారు. ఏంటి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ అన్న పక్కగా, పక్కా టీడీపీ. చంద్రబాబు గెలుస్తారు? చంద్రబాబు పక్కగా. పెద్దనా నమస్తే, మీ పేరు? గంగాధరం. ఏం చేస్తుంటారు పెద్ద? వీడియో పని చేస్తుంది. ఏ ఏరియా మీది, ఏ నియోజకవర్గం? మహాంజీపురం 50 డివిజన్. ఏ నియోజకవర్గం? పశ్చిమ నియోజకవర్గం. పశ్చిమ నియోజకవర్గం. ఏంటి బాబాయ్, చాలా కొద్ది రోజుల వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ 5 ఏళ్ళ నుంచి జగన్ గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. అసలు ఎవరి పాలన బాగా అనిపించింది? ప్రజలు మళ్ళీ ఎవరి పాలన కోరుకుంటున్నారంటారు అసలు? మాకని మీకే బాగా తెలుసు కాబట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్లో బాగా వస్తుంది. ఏ జగన్ కంటే చంద్రబాబు పాలన బాగుంది. అమ్మ పిల్లలకి కానీ ఏదైనా చదువుకోవడానికి చేయడానికి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, కాలేజీ వాళ్ళు కానీ 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. కాలేజీ కుర్రోళ్ళకి అది లేకుండా చేశాడు, వచ్చేటప్పుడు కూడా లేకుండా చేశారు. అమ్మఒడి అని చెప్పి కొంతమందికి కొంతమంది ఇవ్వట్లేదు. ఆడవాళ్ళు కూడా అలా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. చెప్పండి. ఏంటి బాబాయ్, మరి మీ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీజేపీ కూటమి నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు. మీ ప్రాంతంలో ఎలా ఉంటుందంటారు పోటీ? ఎవరు గెలుస్తుంది? పశ్చిమ నియోజకవర్గం 90% చౌదరి గారికి గెలుపు కనబడుతుంది, ఖాయం కనబడుతుంది. జనాల్లో కూడా అలాగ ఉంది. ఎందుకంటే రాజ్యసభ నంబర్గా చేశాడు, మంత్రిగా చేశాడు కేంద్రంలో. అందుకే ఆయనకు అనుభవం గల మంచి కాబట్టి అని చెప్పి అందరూ అదే ఆలోచనలో ఉండి చేస్తున్నారు. అంటే లోకల్ వ్యక్తి, నాన్ లోకల్ వ్యక్తి అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు కదా. నాన్ వెజ్ అంటే ఆయన కృష్ణా జిల్లా వాసేనండి. దాని గురించి మనం మాట్లాడే పని తగ్గట్లేదు. అన్ని జిల్లాలు ఆయన చూసుకున్నాడు. అంత కేంద్రం మినిస్టర్ చేసినట్టుగా అన్ని జిల్లాలతో సంబంధం, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలతో సంబంధం ఉంది కాబట్టి ఆయన చేసే వ్యక్తి అని చెప్పి అందరూ నమ్ముతున్నారు, నమ్మకంగా ఉంది. ఆయన అలాగే చూస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన మాట కూడా మాటిస్తున్నారు. అసలు ఈరోజు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు బాబాయ్? ఈ డ్రైనేజీ సంస్థ కొండ ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం ఉందండి. బాగా చాలా ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది. దాని గురించి బాగా దాంట్లో ప్రజల్లో బాగా వెళ్ళింది. అది కూడా సాయశక్తి కృషి చేస్తుందని చెప్పని హామీ ఇచ్చారు. గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అసలు ఎలాంటి న్యాయం చేయగలిగారు? మీ ప్రాంతాన్ని ఎంత మేర డెవలప్ చేశారంటారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు టైంలోనే డెవలప్మెంట్ చేయలేదు కానివ్వండి. దేవస్థానం చాలామంది వాళ్ళ వర్గానికి న్యాయం చేసుకున్నాడు కాబట్టి ఇతర వర్గాలకు ఏమి చేయలేదు. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముసాఫిర్ ఖానాకి 25 కోట్ల రూపాయలు సెలక్షన్ చేయించారు. ఆ టైంలోనూ జలీల్ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉంది. ఆ నిధులు కూడా ఆయన ప్రోత్సహించారు. ఆ రోజు చెప్పడానికి విజయవాడలో పలానా చేశాను చెప్పడానికి ఏమీ లేదు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. సార్, ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? కూటమి ఒకవైపు, జగన్ గారు ఒకవైపు. కూటమి 150 సీట్లు గెలవచ్చండి. అది మాత్రం కంపేర్ చెప్తున్నాం. ఏంటి సార్, అసలు కూటమి గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు రాష్ట్రానికి న్యాయం జరిగింది ఏంటంటే 190% ఇప్పుడే సగం అయిపోయిందండి. ఈ ఉన్న 40% ఫెయిల్ అయిపోయారు. జగన్ వాళ్ళు అవుతుందని చెప్పి అందరూ తెలిసిపోయింది. నమస్తే అన్న, మీ పేరు? నాగరాజు అండి, గోగుల్ నాగరాజు. ఏం చేస్తుంటారు అన్న? నేను కాంట్రాక్ట్ వర్క్ వస్తుంది. ఏ ఏరియా అన్న మీది? ఏ నియోజకవర్గం ఎందుకు వస్తుంది? 51 డివిజను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అంటే మరికొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. 5 సంవత్సరాల నుంచి జగన్ గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. అసలు ఎవరి పరిపాలనలో ప్రజలకు అభివృద్ధి జరగడం కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ జరిగిందంటారు? అసలు గతంలో 600 పథకాలు మేనిఫెస్టోలో ఇచ్చారు చంద్రబాబు 2014లో. మేనిఫెస్టోలో ఏదో ఒకటి చేయలేదు.
ఈయన వచ్చిన మేనిఫెస్టోలో మొత్తం చెప్పినవి చేశాడు, అల్ల మేనిఫెస్టోలో లేనివి కూడా చేశాడు, చాలా చేశాడు. పిల్లలకి అమ్మఒడి అనేది స్కూల్లో అవన్నీ చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్తే ఆ పేర్లు చెప్పగలసింది ఒక జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆ పథకాలు ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన చెప్పగలరు. అంటే ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా రేట్లు పెంచి మన దగ్గర నుంచే తీసుకుంటున్నారనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దీని ఎలా చూస్తారు? రేట్లు అన్ని స్టేట్లో ఉన్నాయి, మన ఒక స్టేట్లో కాదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, అన్ని స్టేట్లో. తమిళనాడు మనం మేము మామూలుగా చిన్న పని మీద వెళ్తే డజన్ అట్టిపళ్ళు 100 రూపాయలు, మన దగ్గర 30 రూపాయలు. మరి దానికి దీనికి అంటే రేట్లు ఏ స్టేట్లో అక్కడ అంతే ఉంటుంది, కానీ ఎక్కువ తక్కువ అయితే ఉండదు. వ్యాపారం అక్కడ దాని సమయం అక్కడక్కడ కేట పట్టి ధరలు ఇస్తారు అంతే. అంటే ముఖ్యంగా కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారని, ఆర్టీసీ ఛార్జీ 4 సార్లు పెంచారని, ఇంటి పనులు కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తారంటారు? ఇంటి పనులు అన్నది పెద్ద ఎత్తున పెరుగుతున్నానే ఏం లేదండి. గతంలో ఎంత ఉందో అంటే బిల్లింగ్, ఇప్పుడు రేకుల షెడ్కి లాగా బిల్లింగ్ ఎంత వాడుకున్నాను దాన్ని బట్టి వేస్తారు, కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అయితే ఉండదండి. రేకుల షెడ్కి అయితే ఒక రేటు, బిల్లింగ్కి అయితే ఒక రేటు, షాపులకి అయితే ఒక రేటు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అయ్యి వెళ్తారు. అదంతే. ఏంటంటే దీని ప్రతిపక్షాలు అట వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చెప్తారు అంతే. ముఖ్యంగా మీ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు, వైసీపీ తరపున ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందని భావిస్తున్నారు? సుజనా చౌదరి అన్నవాడు ఢిల్లీలో ఉన్న వ్యక్తి, ఆయన క్యాండిడేట్. ఆయన పక్క తెలుగుదేశం క్యాండిడేట్. ఆయన బీజేపీలో వెళ్ళిపోయాడు. ఆ క్యాండిడేట్ మళ్ళీ వీళ్ళంతా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళే, వీళ్ళంతా బీజేపీ అయితే కాదు, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళు చేస్తున్నారు. అది ఏంటంటే ఎలా ఉంటుంది పోటీ, ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు ఇక్కడ? చెప్పలేము. అది లాస్ట్ మనం 2000 మన జూన్ 4 దాకా చూడాల్సింది. టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు పశ్చిమ నియోజకవర్గంలో? టఫ్ అయితే ఉంటుందండి, టఫ్ అయితే. అసలు గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ ప్రాంతాన్ని ఎంత మేర డెవలప్ చేశారు ఈరోజు? కొండ ప్రాంతంలో చాలా వరకు మెట్లు అవన్నీ చేశారు. ఏంటంటే ఆఖరికి ఎలా ఉంటుందంటారు అసలు ఓవరాల్గా పోటీ, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇది జూన్ 4 చూద్దాం. తప్పుగా అయితే మీరు అన్నట్టు తప్పుగా ఉంది. అది స్టేట్ వైడ్ ఎలా ఉంటుంది అంటారు పోటీ? స్టేట్ వైడ్ మొత్తం జగన్మోహన్ రెడ్డే ఉంటుంది.